ఒక చిన్న కాగితపు నోట్. కానీ దానిలో ఉన్న శక్తి ఒక రాజు, ఒక సైన్యం కంటే కూడా ఎంతో పెద్దది. అమెరికా డాలర్ శతాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రూల్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ శక్తిని సవాల్ చేయడానికి ఒక కొత్త ప్రయత్నం అయితే మొదలవుతుంది. ఆ కొత్త ప్రయత్నం పేరే బ్రిక్స్. ఇంతకీ ఈ బ్రిక్స్ అంటే ఏంటి? ఈ బ్రిక్స్ అనేది కొత్త కరెన్సీయా? ఏ దేశం తయారు చేస్తుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి ఈ వీడియోలో ఆన్సర్ చేయబోతున్నాను. ఇంకెందుకు, లెట్ స్టార్ట్ వీడియో. ఈ బ్రిక్స్ అనే కరెన్సీ ఒక్క దేశం కాదు, దాదాపు 5 దేశాలు కలిసి సృష్టించబోతున్నాయి. అవేంటంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు కలిసి ప్రపంచ జనాభాలో పెద్ద వాటా ఉంది. సహజ వనరుల్లో వాళ్ళదే ఆధిక్యం ఉంది. పెద్ద ట్రేడ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నాయి. వారు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అమెరికన్ డాలర్ యొక్క పట్టు తగ్గించాలి, అంటే అమెరికన్ డాలర్ యొక్క వాల్యూని తగ్గించాలి అని చెప్పేసి చూస్తున్నారు. ఇది ఎందుకు అంటే దాదాపుగా శతాబ్దాలుగా ఎటువంటి ట్రేడ్ చేసినా సరే డాలర్తోనే చేసేవాళ్ళు. సో దానివల్ల అమెరికన్ డాలర్ యొక్క వాల్యూ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా ఆటోమేటిక్ గా వాల్యూ పెరుగుతున్నప్పుడు ఆ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. బట్ అభివృద్ధి చెందితే ప్రాబ్లం లేదు, కానీ పక్క వారిని తొక్కేయాలి అన్నంత అభివృద్ధి చెందితేనే ఇలా అన్ని దేశాలు కలిసి ఫామ్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. ఇలా అన్ని దేశాలు కలిసి ఒక సంయుక్త కరెన్సీ బ్రిక్స్ కరెన్సీని అయితే స్థాపించాలని చెప్పి చూస్తున్నారు. ఇది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఒక బంగారంగా ఉండొచ్చు, లేదా ఆధునిక బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజిటల్ రూపాన్ని తీసుకోవచ్చు. లక్ష్యం మాత్రం ఒకటే, దేశాల మధ్య వాణిజ్యాన్ని డాలర్లతో కాకుండా వేరే కరెన్సీతో చేయడము. జస్ట్ ఇమాజిన్, చైనా రష్యాకు బ్రిక్స్ కరెన్సీలోనే కొనుగోలు చేస్తుంది. భారత్ బ్రెజిల్ నుంచి పంట దిగుమతులు బ్రిక్స్ కరెన్సీలోనే చెల్లిస్తుంది. ఇలాంటి పెరిగితే డాలర్ డిమాండ్ తగ్గుతుంది, దాని విలువ మీద ప్రభావం పడుతుంది. డాలర్ బలహీనమైతే ఆర్థిక, రాజకీయ ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా కనిపించవచ్చు. డాలర్ కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అది అమెరికా శక్తికి ఒక ప్రతీక. ఏ దేశం డాలర్ ఆధారిత వ్యవస్థ నుంచి బయటకు వస్తే అది జియో పాలిటిక్ గేమ్ చేంజర్ అవుతుంది. ఎవరు లాభపడతారు, ఎవరు నష్టపోతారో చెప్పడం కష్టం, కానీ ఇది ఒక పెద్ద భూకంపాన్ని అయితే సృష్టిస్తుంది. కానీ ఇది అంత సులువు మాత్రం కాదు. ఇలా చేయడం వల్ల పాలన విధానాలు తేడాలు వస్తాయి. నాణ్యత, నియంత్రణ, అంతర్జాతీయ ఒత్తిడులు, ఇవన్నీ పెద్ద రోడ్లకైనా అడ్డంకులు. ప్రశ్న ఏంటంటే ఈ విప్లవం నిజంగా విజయవంతం అవుతుందా, లేక అది మళ్ళీ ఒక నిరాశాజనక ప్రయోగంగా మిగిలిపోతుందా? బట్ కొన్ని అభిప్రాయాలు అయితే ఉన్నాయి. రాబోయే దశాబ్దాల్లో ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చివేస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. మరొక వైపు హెచ్చరికలు కూడా ఉన్నాయి. 5 దేశాల మధ్య పూర్తి విశ్వాసం లేకపోతే ఇది నిలవదు అని. ఏది సత్యమో కాలమే చెబుతుంది. ఒకటి మాత్రం ఖాయం, ఈ పోరాటం మొదలైంది. ఒక దేశం కలిసి ప్రపంచ దేశాలు అన్నిటి మీద ఆధిపత్యం చెలాయిస్తుండే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇట్స్ టైమ్ టు ఫైట్ అగైన్. ప్రపంచ ఆర్థిక యుద్ధం ఇప్పుడు మొదలు. మీరేమనుకుంటున్నారో, ఇలా చేయడం కరెక్టేనా లేదా? మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.